ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేడం మేడం వచ్చావా? వెళ్ళా గదిలో పెట్టు. ఏంటి బాబు అది? ఏంటో తెచ్చావు? మేడం క్లబ్ నుంచి బిర్యానీ తీసుకురమ్మన్నారు. అయినా ఎందుకండి బయట నుంచి తెప్పించడం? రాణి వంట చేస్తుంది కదా. అబ్బో, గొప్పింటి వంట. మీరేమైనా 10 రకాలు వండుతున్నారా? మా ఇంట్లో వారానికి 5 రోజులు బిర్యానీ తినటం అలవాటు. ఇదిగో లోపల పెట్టు. నువ్వు వెళ్ళు. ఓకే మేడం. అబ్బాబాబాబాబాబా, వాసన గుమగుమలాడిపోతుంది. ఎప్పుడు తిందామా అని నోరు ఊరిపోతుంది. చూసావక్క, ఆవిడ ఎంత మంచి మనిషో. మనందరి కోసం బిర్యానీ తెప్పించారు. ఇప్పుడే అందరికీ వడ్డిస్తాను. ఏయ్, ఏంటా లేకి బుద్ధులు? ఎప్పుడైనా బిర్యానీ తిన్న ముఖమేనా? ఇంటికి ఏమైనా తీసుకురావడం పాపం. ఇది అందరిది అని ఒకటే గోల. ఇదిగో, ఇది అందరి కోసం తెప్పించలేదు, నా కూతురి కోసం, నా కోసం తెప్పించుకున్నాం. వెళ్ళి మా గదిలో పెట్టు. ఏంటండి ఇది? మా ఇంట్లో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెప్పించుకోండి. ఏం తెచ్చుకున్నా అందరం కలిసే తింటాం. అంజీ, వాళ్ళ కోసమని ఆవిడ చెప్పారు కదా, తీసుకెళ్లి గదిలో పెట్టు. అది కాదక్కా. చెప్పింది చెయ్యి. పదవే తిందాం. మళ్ళీ బిర్యానీ చల్లారిపోతే బాగోదు. నడు. ఏంటమ్మా ఇది? ఇన్ని రోజుల్లో మన ఇంట్లో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి చూడలేదు. ఏమున్నా అందరం కలిసి తినడం అలవాటు. పాపం, ఆ ఉద్దేశంతోనే అంజీ అన్నాడు. వాడి తప్పేం లేదు. అనవసరంగా నువ్వు వాడిని తిట్టావు. నాకు తెలుసమ్మా, కానీ నేను తిట్టకపోతే ఆవిడ అంజీని ఇంకో 4 మాటలు అనేది. వాడు బాధపడేవాడు. అంజీని నేనెప్పుడూ పనివాడిలా చూడలేదమ్మా, మన మనిషిగానే చూశాను. అందుకే వాడిని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేను. నన్ను క్షమించండి రాధా గారు. రాణి, ఏంటిది? నా ఇంట్లో ఏ తప్పు జరిగినా దానికి నేనే బాధ్యురాలనవుతాను. అందుకే క్షమాపణ అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరేం తప్పు చేశారు? సుష్మా వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అన్న మాటలు మీకెంత బాధ అనిపించాయో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తల తీసేసినట్టు అనిపించింది. మీరెంత గొప్పవారో ఆవిడికి తెలియకపోయినా నాకు తెలుసు. అలాంటి మిమ్మల్ని ఆవిడ చాలా చిన్న చూపు చూసింది. సరేలే రాణి, ఆ ఇల్లు ఆవిడ కొత్త కాబట్టి అలా అనుకుని ఉంటుంది. ఇంక వదిలేసి. ఇది వదిలేసే విషయం కాదండి. మీరు మా కోసం, మా కుటుంబం కోసం ఎంతో చేసిన వ్యక్తి. మీరంటే మా అందరికీ ఒక ఉన్నతమైన గౌరవం ఉంది. అలాంటి మిమ్మల్ని ఆవిడ ఆ మాట అనడం నేను తట్టుకోలేకపోతున్నాను. తిరిగి ఆవిడికి సమాధానం చెప్దామనుకున్నాను, కానీ నాకు తెలుసు రాణి, నువ్వు సమాధానం చెప్పలేక కాదు. నువ్వు ఆవిడనేమైనా అంటే ఆ ప్రభావం గోపి మీద పడుతుంది. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి.
ఇప్పుడే చిగురిస్తున్న వాళ్ళ జీవితంలో చిచ్చురేగుతుంది. అవన్నీ ఆలోచించే కదా నువ్వు మౌనంగా ఉన్నావు. నేను అర్థం చేసుకున్నాను. మా తమ్ముడు జీవితం నిలబెట్టాలనే స్వార్థంతో మీ వైపు నిలబడినందుకు మీకు బాధ అనిపించలేదా? నా రాణికి ప్రేమించడమే కానీ స్వార్థంగా ఆలోచించడం తెలీదు. అయినా నేను నీ వాణ్ణైనప్పుడు నీ వాళ్ళు నా వాళ్ళు కాదా? నీ బాధ నాది కాదా? ఇవన్నీ ఆలోచించాను కాబట్టే మౌనంగా వచ్చేశాను. కానీ ఒకటి రాణి, మన గురించి ఎవరేమనుకున్నా మనమేంటో మనకి తెలుసు. మనం గీత దాటనంత వరకు ఎలాంటి నిందలకి భయపడాల్సిన అవసరం లేదు. మన మనసులు కలిశాయి. జీవితం అంతా కలిసి బ్రతకాలనుకుంటున్నాం. మనం ఒకరికొకరుగా బ్రతుకుతున్నప్పుడు ఎవరో ఏదో అంటారని భయపడాల్సిన అవసరం లేదు. నేను బాధపడతాననుకొని నువ్వు బాధపడకు. అక్కా అక్కా, ఏంటి వర్ష, ఈరోజు కాలేజ్ త్వరగా అయిపోయిందా? అవునక్క, అయిపోయింది. అందుకే వచ్చేసాను. సరేలే, కాళ్ళు కడుకో, భోజనం చేద్దాం. అలాగే. అమ్మా, వంట అయిపోయిందా? అయిపోయిందమ్మా, వడ్డించేనా? ఉమ్. అంజీ 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 అంజీ, ఏంటండి? బిర్యానీ అన్నావు కదా, ఇదిగో కొంచెం మిగిలింది. మీరంతా తలా కొంచెం తినేయండి. అదేంటండి, మీరు తినగా మిగిలిన బిర్యానీ మాకిస్తున్నారా? తప్పే ఉందమ్మా, మనమంతా ఒకటే కదా. పైగా బిర్యానీ రాగానే అంజీ బిర్యానీ అన్నాడు. ఎప్పుడు తినుండడు కదా, తింటాళ్లే అని ఇస్తున్నాను. తప్పే ఉంది? తప్పు కాక ఇంకేంటండి? మీకు నిజంగా ఇవ్వాలనిపిస్తే తీసుకురాగానే అందరికీ ఇవ్వాలి. లేదా మీ గురించి తెచ్చుకుంటే మీరు తినేసి వదిలేయాలి. అంతేకాని ఇలా ఇస్తారా? వర్ష, నోర్మోయ్. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా మాటలు? అలా నోరు ముయించమ్మా. ఎవరితో ఎలా మాట్లాడాలో ముందు మీ చెల్లెల్ని నేర్చుకోమని చెప్పు. తనకి తెలియక మాట్లాడింది, మీరేం అనుకోవద్దండి. అంజీ, వాళ్ళు తినడం అయిపోయినట్టుంది. ఆ బిర్యానీని బయట పడే. పడేయమంటావేంటి రాణి? ఇంకా ఇందులో బిర్యానీ ఉంది, తినేసి పడేయండి. మా ఇంట్లో తింటే అందరం కలిసి ఒకేసారి తింటామండి. అంతేగాని ఇలా మిగిలిన ఎంగిళ్ళు తింటాం మా ఇంట్లో ఎవరికి అలవాట్లేదండి. ఏమైందంజీ? చూడు గోపి, వీళ్ళు అంజీ, నువ్వు నోర్మి. అందరం భోజనం చేద్దాం అనుకున్నాం. ఇంతలో ఆవిడ బిర్యానీ తెప్పించారు. అదే అంజీ చెప్తున్నాడు. నిజంగా అంతేనా? అదే అయితే అంజీ ఎందుకు అలా మాట్లాడతాడు? అంతేకాక ఇంకే ఉంటుందిరా, మన ఇంట్లో అందరం కలిసి ఒకేసారి తినడం అలవాటు. సుష్మాకి ఇల్లు కొత్త కదా, మన అలవాట్లు ఇంకా అమ్మాయికి తెలియలేదు. ఇంతలో అత్తయ్య గారు బిర్యానీ తెప్పించారు. వాళ్ళిద్దరూ తినేశారు. సరేరా, మనం భోజనం చేద్దాం. ఎందుకమ్మా ముందొకటి వెనకొకటి మాట్లాడతావు?
ఏం లేదు అల్లుడు గారు. నా కూతురికి వారంలో 2-3 సార్లు బిర్యానీ తినకపోతే దానికి తిన్నట్టు ఉండదు. అందుకే బిర్యానీ తెప్పించాను. ఇంత కాస్ట్లీ బిర్యానీ మీ వాళ్ళు ఎప్పుడూ తినలేదు కదా. అది చూడగానే అంజీ తింటాను అన్నాడు. మేమిద్దరం తిన్నాక మిగిలింది తినమన్నాం. ఇప్పుడిస్తేనేమో వాడు తిన్నంటున్నాడు. ఇందులో తప్పేమైనా ఉందా? అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీరు తినగా మిగిలిన ఎంగిలిస్తున్నారా? ఇది మరీ బాగుంది. పని వాళ్ళకి తినగా మిగిలింది కాక తేగానే వాళ్ళకి ఇచ్చేసి మిగిలింది మేము తినాలా? చూడండి, పెద్దవాళ్ళు కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. అంజీ మా ఇంట్లో పనివాడు కాదు, మాలో ఒకడు. మా అక్క ఒకరిని ఒకలా ఇంకొకరిని ఇంకోలా చూడటం మాకెప్పుడూ చెప్పలేదు. అన్నమైనా బిర్యానీ అయినా ఇంకేదైనా సరే అందరం కలిసే తింటాం. తారతమ్యాలనేవి మా ఇంట్లో లేవు. గోపి, ఏంట్రా మాటలు? మన ఇంటి పద్ధతులు వాళ్ళకి ఇంకా తెలియదు కదా. మెల్లిమెల్లిగా వాళ్ళే తెలుసుకుంటారులే. సరే సరే, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. సుష్మా, నువ్వైనా మీ అమ్మకు చెప్పు, ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. ఏంటి అలా చూస్తున్నారు? చాలా కాస్ట్లీ బిర్యానీ అన్నారు కదా, పారేస్తే బాగుండదు, మీరే మింగేయండి. రాజేంద్ర, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. రండి రండి. బాగున్నారా సార్? మేమంతా బానే ఉన్నాం, కూర్చోండి. నమస్కారం. నమస్కారం అండి. అవును, అమెరికా నుంచి మీరు ఎప్పుడొచ్చారు? నిన్ననే వచ్చాం సార్. అవునా? వంశీ ఒక్క మాట కూడా చెప్పలేదే. మేమే చెప్పొద్దన్నాం సార్. ఏంటి ఇలా మాకు షాక్ ఇవ్వడానికి వచ్చారా? గోవింద్ ఎలా ఉన్నాడు రాజేంద్ర? నాన్నగారు బాగున్నారు సార్. ఆయనే మమ్మల్ని పంపారు ఒక పని మీద. అవునా? ఏంటా పని? ఏముంది సార్, బిజినెస్లో ట్రిక్స్ నేర్చుకోవడానికి వంశీ మీ దగ్గరకు వచ్చాడు. వాడు ఎంత డెవలప్ అయ్యాడో వాడి మాటలోనే మాకు అర్థమైంది. ఇంకా మా బిజినెస్లన్నీ వాడికి అప్పగించడం ఒకటే మిగిలింది. అయితే వంశీని మీతో యుఎస్ తీసుకెళ్ళడానికి వచ్చారా? పిల్లలకి దూరంగా ఎన్నాళ్ళుండగలం మేడం? వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటేనే కదా. కాకపోతే వంశీని ఒంటరిగా తీసుకెళ్ళదలుచుకోలేదు, జంటగా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అయితే వంశీకి పెళ్లి చేయాలని వచ్చారన్నమాట. ఇంతకీ వంశీ మనసులో ఏముందో తెలుసుకున్నారా? అమెరికాలో పెరిగిన వాడికి ఇండియా అన్నా ఇక్కడి సంప్రదాయాలన్నా చాలా ఇష్టం సార్. అందుకే తెలుగుదనం ఉట్టిపడేలాంటి అమ్మాయిని చేసుకుంటానని మాతో ఎప్పుడో చెప్పాడు సార్. అందుకే
ఇక్కడే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి కొడుకు కోడల్ని తీసుకువెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఓహో, మీకు తెలుగుదనం ఉట్టిపడేలా ఉండాలా? సరే. మీకు సంబంధం చూడ్డానికి ఎక్కువ శ్రమేం ఉండదులేండి. అదేంటి మేడం అలా అంటున్నారు? మీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉందా? సంబంధాలదేముంది, ఎన్నైనా ఉంటాయి. వంశీ నచ్చేలా, వంశీ కోరుకున్న అమ్మాయి దొరకాలి కదా. దానికి పెద్దగా శ్రమ పడక్కర్లేదు అంటున్నాను. మీరన్నిసార్లు అంతగా చెప్తున్నారంటే ఖచ్చితంగా సంబంధం ఉన్నట్టేనండి. ఇంతకీ అమ్మాయి ఎవరు? మా దగ్గర రహస్యం ఎందుకు? సమంత, ఇది నువ్వేనా? ఏం నాని, బాలేనా? లక్షణంగా తెలుగింటి ఆడపిల్లలా చాలా బాగున్నావమ్మా. తాతి, ఎవరు వెళ్ళు? మన వంశీ వాళ్ళ పేరెంట్స్ అమ్మా. అవునా? నన్ను ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? లేమ్మా. మా మనవరాలు సమంత, మా రఘు కూతురు. చాలా ఆశ్చర్యంగా ఉంది సార్. ఈ కాలంలో ఆడపిల్లలంటే మోడర్న్గా ముఖానికి బొట్టు కూడా పెట్టుకోకుండా ఉంటున్నారు. కానీ మీ మనవరాలు ఇంత లక్షణంగా ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. పెంపకం అలాంటిదండి. ఈ ఇంట్లో సంప్రదాయం, సంస్కృతి అన్నీ ఉంటాయని మామయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా. మన వంశీ కూడా ఫోన్ చేసినప్పుడు వీళ్ళ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు కదా. వాడి మాటలకు అర్థమేంటో నాకిప్పుడు అర్థమైంది. నాని, ఇంతకీ వీళ్ళకి కాఫీ అది ఇచ్చావా? అయ్యో, మాటల్లో మర్చిపోయానే. ఉండు, తీసుకొస్తాను. నాని, నువ్వుండు, నేనే తీసుకొస్తాను. తీసుకోండి అంకుల్, తీసుకోండి. తాతి, నాని, కాఫీ తీసుకో. అమ్మాయి పద్ధతిగా ఉంది కదండి. అమ్మ రాణి, అమ్మ రాణి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? మారుతున్న పరిస్థితుల గురించా? అవునమ్మా, కొత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి అంతా కొత్తగా మారింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు. మనం పేదవాళ్ళమమ్మా. పెద్దింటి సంబంధం వచ్చింది. ఇలాంటి సమస్యలు వస్తాయని గోపి ముందే భయపడ్డాడు. కానీ అప్పుడు వాళ్ళ మాట ప్రవర్తన చూసి
మనం గోపి మాటలు పట్టించుకోలేదు. లేదమ్మా, మనం బాధపడ్డామని కాదు. ఈ పెళ్లి వల్ల గోపికి ఒక మంచి భవిష్యత్తు వస్తుందని ఆలోచించాను. అందుకే ఈ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. గోపి భవిష్యత్ ఎలా ఉన్నా మన అనుకున్న వాళ్ళని అవమానించటం నాకు చాలా బాధ అనిపించిందమ్మా. రాధాకృష్ణ గారు మన కోసం ఏం చేశారో వాళ్ళకి తెలియదు. ఆయన ఎంత గొప్ప వ్యక్తో వాళ్ళు ఊహించలేరు. అలాంటి ఆయన గురించి సురేఖ గారు నోరు జారటం నాకు చాలా బాధ అనిపించిందమ్మా. కానీ ఏం చేస్తాం, మౌనంగా భరించాలి కదా. ఒకటి రాణి, భరిస్తున్న కొద్దీ భారం ఉంటుంది, అంతేకాని సమస్యకి పరిష్కారం దొరకదు. మనింటి వాళ్ళని అవమానించటం రాధాకృష్ణతో మొదలైంది, అంజీ దాకా వచ్చింది. ఇంకా చూస్తూ ఊరుకుంటే రేపు నిన్ను అనే పరిస్థితి కూడా వస్తారు. ఈ విషయాన్ని మొగ్గలోనే తుంచేయాలి. గోపిని కూర్చోబెట్టి అర్థమయ్యేలా చెప్దాం. వాడు తన భార్యకి చెప్పుకుంటాడో, సుష్మా వాళ్ళమ్మకి చెప్పుకుంటుంది. వద్దమ్మా, వద్దు. గోపికి మనమంటే ప్రాణం. మన కోసం ఆలోచించే కదా ఆ రోజు ఆ సంబంధం వద్దు అని చెప్పాడు. ఇప్పుడు గోపి దగ్గర ఈ విషయం తీసుకొస్తే వాడు తట్టుకోలేడు. వాడికి అసలే కోపం ఎక్కువ. ఆ కోపంలో అమ్మాయిని ఏవైనా అన్నాడంటే ఆ పిల్ల బాధపడుతుంది. ఇంటి కోడలి కన్నీరు ఇంటికి మంచిది కాదమ్మా. అయినా ఇప్పుడే కదా పెళ్ళయింది. మన ఇంటి పద్ధతులు ఆ అమ్మాయికి అర్థం కావాలి. వాళ్ళేంటో మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అంతవరకు ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి అది మనకి బాధ అనిపించొచ్చు, భరిద్దాం. అంతేకాని వీటిని గోపి దృష్టికి తీసుకువెళ్ళి వాణ్ణి బాధ పెట్టలేము. హలో హలో, ఎవరు? మీకెవరు కావాలండి? సూర్యం? నా పేరు సూర్యం కాదండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అమ్మా జానకి, ఏంటన్నయ్యా? నేను ఇప్పుడు ఫోన్లో ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. ఆ గొంతు అచ్చం మన సూర్యం గొంతులాగా ఉంది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.